ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యో బాబాయ్, బాబాయ్ మంచినీళ్ళు బాబాయ్. మంచినీళ్ళు వండిస్తాను. ఆగో, ఎటుపోయిందిరా అది? హర్షుద్దాం పదా. కూతురు ఆ వీర్రాజు చెరలో ఉంది. తనని ఎలాగైనా కాపాడాలి, లేకపోతే ఆ అమ్మిరాజు చేతిలో దాని జీవితం నాశనం అయిపోతుంది. ఇది ఎటువైపు వెళ్ళిందిరా? మళ్ళీ అటే వెళ్ళి వెతుకుతా. నేనొక్కదాన్ని ఆ వీర్రాజుని ఎలా ఎదిరించగలను? వాడి దగ్గరికి వెళ్ళి కావేరిని ఎలా కాపాడుకోగలను? ఒక్కవేళ ఆ ఊరికి వెళ్తే అక్కడ నేను వాడికి దొరికిపోతే ఇంకా నా కూతుర్ని ఎవరు కాపాడతారు? నీ కూతురు ఆ నరరూప రాక్షసుడు అమిరా చేతిలో నలిగిపోతుందమ్మా. ఆ దుర్మార్గుడు 2 రోజుల్లో నీ కూతుర్ని పెళ్లి చేసుకొని నీ ఆస్తి మొత్తం దోచేయాలని వాడు బాబు వీర్రాజు ఇదంతా ప్లాన్ చేశారమ్మా. నీ కూతుర్ని ఆ దేవుడే కాపాడాలి, మనం ఎవరూ ఏం చేయలేమమ్మా. ఆ ముసలుడు చెప్పింది కరెక్టే. ఇప్పుడు నా కూతుర్ని ఆ వీర్రాజు నుంచి కాపాడేది ఆ విహారీ బాబు మాత్రమే. ఎటెళ్ళిందిరా ఇది? రే, నువ్వు అటెల్ చూడు. ఇది ఇక్కడే ఉందిరా. దాన్ని ఆగు. ఆగు. ఆగు.
రే అటు చూద్దాం పదండ్రా. సరే పద. ఇంత పెద్ద సిటీలో ఆ బిహారీ బాబుని ఎలా వెతకాలి? ప్రైమరీ చెకప్ చేశాను. తనకి చూపు వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. డాక్టర్ చెప్పిన మాటలు నీకు చెప్పలేకపోయాను. నువ్వు నీకు చూపు వస్తుందనే ఆశతో ఉన్నావు, కానీ ఆ ఆశ నెరవేరదనే విషయం తెలిస్తే ఇంకెంత బాధపడతావునని నీకు చెప్పలేదు. నువ్వు నా కోసం, నా కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేశావు. నీకు నా వలన కన్నీళ్లే తప్పించి ఏ ఆనందం లేదు. నువ్వెప్పుడు నాకిది కావాలి, అది కావాలి అని కోరుకున్నదే లేదు. కానీ నీకు ఎలాగైనా సరే కళ్ళిచ్చే దాత కోసం ఎంత కష్టమైనా వెతుకుతాను. నీకు మళ్ళీ చూపొచ్చి నువ్వు ఈ ప్రపంచాన్ని చూసే వరకు నేను ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటాను. విహారీ గారు, చెప్పు కనకం. మీరు నాకు చెప్పకుండా ఏమైనా దాస్తున్నారా? విహారీ గారు, ఏమైంది? ఏం కనకం, ఎందుకు అలా అడిగావు? మీ మాటల్లో తేడా నాకు తెలుస్తుంది. మీ స్వరంలో అలజడి నాకు అర్థమవుతుంది. మీ మనసులో ఏదో దాచుకుని పైకి ఆలోచిస్తూ మాట్లాడుతున్నారనిపిస్తుంది. అలాంటిదేం లేదు కనకం, నేను మామూలుగానే ఉన్నాను. అయినా నీ దగ్గర ఏం దాస్తాను చెప్పు. విహారీ గారు, మీ మనసులో ఆనందంగా ఉంటే ఎలా మాట్లాడతారో నాకు తెలుసు.